హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 9వ భాగాన్ని వినిద్దాం. బాను చెప్పవే. ఏం లేదు, ఆర్కే సార్ వెళ్ళిపోయారా అంటుంది సౌమ్య. వెళ్ళారు. నీకు తెలుసా సౌమ్య, ఆర్కే వాళ్ళ అమ్మ ఎంత అందంగా ఉందో. ఇంకా ఆర్కే వాళ్ళ ఇల్లు అయితే నిజంగానే రాజ్మహల్లా ఉంది. నిజంగా అదర్ ఆర్కే చాలా మంచి వాళ్ళే. అంత డబ్బు అందం ఉన్నా కూడా నాకు లైఫ్ ఇచ్చి నన్ను ఫ్రెండ్లీగా చూసుకుంటున్నారు అంటుంది. అవునా? అవునే అంటూ బాను ఇంకా ఏదో చెప్పేలోపే తన ఫోన్ రింగ్ అవటం చూసి, ఈ టైంలో ఫోన్ ఎవరే? ఏమోనే తెలియటం లేదు, చూస్తుంటే న్యూ నెంబర్లా ఉందే. అయితే లిఫ్ట్ చెయ్యి అంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది బాను. హలో, ఎవరు అన్నది. హలో బాను. బాను, నేను మాట్లాడుతుండా. ఎవరు మీరు? నా పేరు కిరణ్. కిరణా? అయితే నాకెందుకు ఫోన్ చేశారు? నా పేరు కూడా తెలియకుండానే నాతో పెళ్లి కొప్పుకున్నావా బాను అంటూ ఎల్ఈడి స్క్రీన్ మీద కనపడుతున్న బాను ఫోటోపై చేతిని పెట్టి తడుముతున్నాడు కిరణ్. బాను షాక్ అవి, మీరా అన్నది. ఎందుకు బాను అలా పెళ్లి వద్దని పారిపోయావు? అసలు నేను నీకు నచ్చలేదా అని అడిగాడు. సారీ కిరణ్ గారు, ఎందుకు అలా పారిపోయావు? కనీసం నేను ఎలా ఉంటానో కూడా నువ్వు చూడలేదు, కానీ నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు. ఎందుకో తెలీదు, పెళ్ళంటేనే నాకు ఇష్టం లేదు. అలాంటిది ఎప్పుడు లేనిది నీ ఫోటో చూసి పెళ్లి కొప్పుకున్నాను, కానీ నువ్వు మాత్రం పెళ్లి టైంకి పారిపోయావు అంటాడు. బాను ఏం మాట్లాడదు. తను చేసింది తప్పని కామ్గా కిరణ్ చెప్పే మాటలు వింటుంది. నువ్వు ఇలా వదిలి వెళ్ళిపోయావు, కానీ నువ్వెందుకు ఇది ఆలోచించడం లేదు? నీ కుటుంబం పరువుతో పాటు నా పరువు కూడా తీసావని నీకు తెలుసా నేను ఎంత బాధపడ్డానో? సారీ కిరణ్ అంటుంది. అవన్నీ తర్వాత, కానీ నీతో నేను మాట్లాడాలి. చెప్పు కిరణ్. ఫోన్లో కాదు మరి, రేపు నైట్ రెస్టారెంట్లో కలుద్దాం. సారీ, ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశాను అంటాడు. ఇట్స్ ఓకే కిరణ్, తప్పు నాది. నీతో కూడా నేను ఎందుకు ఇలా చేశానో కారణం చెప్పకుండా వచ్చాను, నన్ను క్షమించు అంటుంది. నువ్వు ఎందుకు అలా చేశావని నేను అడగను, కానీ రేపు నీతో నేను మాట్లాడాలి. నైట్ 8 గంటలకి నువ్వు రెస్టారెంట్కి రావాలి. ఆ అడ్రస్ నీకు షేర్ చేస్తాను. ఉంటాను బాను అంటాడు. బాయ్ కిరణ్ అంటూ కాల్ కట్ చేసింది బాను. ఎవరే అని అడిగింది సౌమ్య. అదేనే, పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకా? నాతో మాట్లాడాలి అంటున్నాడు. పేరు కిరణ్. రేపు రెస్టారెంట్లో కలుద్దామని చెప్పాడు. అందుకని నువ్వు వెనక ముందు ఆలోచించుకోకుండా వెంటనే ఓకే అనేసావా? అదేంటే, తప్పు చేసింది నేను. అసలు అతనితో మాట్లాడి నా ప్రాబ్లం చెప్పేదాన్ని, కానీ నాకు ఆ టైంకి ఆలోచనే రాలేదు. రేపు అతనితో నా ప్రాబ్లం ఏంటో చెప్పి సారీ చెప్తాను అంటుంది. నీ ప్రాబ్లం ఏంటో అతనికి చెప్తానంటున్నావు, సరే. మరి అసలు అతను ఎందుకు నీతో మాట్లాడాలి అంటున్నాడు? తెలీదే, రేపు కలుస్తాను కదా తెలుస్తుంది. ఇప్పటికే లేట్ అయిందిగా, పడుకో అంటుంది. సౌమ్య ఆలోచిస్తూ గుడ్ నైట్ అంటుంది. ఏం ఆలోచిస్తున్నావు సౌమ్య? ఏం లేదే అంటూ తన రూమ్కి వచ్చి, ఇదేంటి వెనక ముందు ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పింది? అసలు దీంతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పైగా కూల్గా మాట్లాడాడు. రూడ్గా అయితే బానుతో మాట్లాడడం కాదు, అసలు ఫోన్ కూడా చేయడు. ఎందుకంటే తనని కాదని పెళ్లి వద్దని పారిపోయి వచ్చిందని. కానీ ఫోన్ చేసి మరీ రెస్టారెంట్లో కలిసి ఏదో మాట్లాడాలి అంటున్నాడంటే ఏమై ఉంటుంది? ఈ విషయం ఆర్కే సార్కి తెలిస్తే, దేవుడా అసలు ఇన్ని క్వశ్చన్స్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అనుకుని ఆలోచిస్తూ అలాగే బెడ్ మీద వాలింది సౌమ్య. ఇక్కడ బెడ్ మీద పడుకున్న బాను, నాతో ఏం మాట్లాడాలి? అసలు నాకెందుకు ఫోన్ చేశాడు? అయినా నేనేంటి వెనక ముందు ఆలోచించకుండా ఓకే చెప్పాను. చూద్దాం అసలు ఏం మాట్లాడతాడు అనుకుని అలా రెప్పలు వాల్చింది. తను ఏడిస్తే ఆర్కే దగ్గరికి వచ్చి తన కన్నీరు తుడటం, లాలనగా ఓదార్చుతూ అతను ప్రేమగా మాట్లాడడం, తన గుండెలకి హత్తుకుని తల నిమరటం, ఇవన్నీ బాను రెప్పలు కనుచాటున కనిపిస్తున్నాయి. నీ బాధని నేను తీర్చలేను, కానీ సంతోషంగా నేను చూడగలనా అంటూ బాను తలోపటం. నాకేమైంది? ఆర్కేని హక్ చేసుకున్నాను ఎందుకు? అతని దగ్గర అంత చొరవగా ఉన్నాను. పైగా నా కోపం అలక అన్నీ తన మీదనే చూపిస్తున్నాను. అసలు నేను అతని కాలర్ పట్టుకోవడం ఏంటి? ఆర్కే, అసలు నువ్వేం చేస్తావు? నన్ను నువ్వు ఏదో పేరు పెట్టి పిలిచావు, అది కుట్టి. నేను ఏడిస్తే అతను ఎందుకు నన్ను ఓదార్చుతున్నాడు? చిచి, నేనేంటి ఇవన్నీ ఆలోచిస్తున్నాను? ఫ్రెండ్గా తనతో నేను చొరవగా ఉన్నాను అంతే కదా అనుకుంటుంది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు అదరు. తన పక్కన ఆర్కే ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తన అన్నయ్య తలనిమిరి దిండు సరిచేసి దుప్పటి సరిగ్గా కప్పి జిమ్ రూమ్కి వచ్చాడు అదరు. ఎంత పని చేశావు వదినా? పాపం నైట్ అంతా అన్నయ్యకి నిద్రే లేదు. పైగా ఊపిరి తీసుకోవడం కూడా ఎంత కష్టమైందో అనుకుని వెంటనే బానుకి కాల్ చేశాడు అదరు.
ఆర్కే ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయిన భానుకి ఫోన్ సౌండ్ చెవులకి చేరేసేసరికి ఈ టైం నా నిద్రని చెడగొట్టింది కాకుండా ఎవరే ఫోన్ చేసింది అనుకుని కోపంగా నెంబర్ చూడుకున్నాని. హలో, ఎవరు పొద్దున్నే పనిలేమి లేదా? ఫోన్లో బ్యాలెన్స్ ఎక్కువైపోతే పోయి నీ లవర్కి ఫోన్ చేసి మాట్లాడుకో, అంతేకాని నాకు ఫోన్ చేసి బుర్ర తిన్నారంటే మాత్రం ఈ భానుమతి విశ్వరం చూస్తారు అంటుంది. అదర్ ఫోన్ వైపు విచిత్రంగా చూసి హలో మేడం అంటాడు. మేడమా? ఎవర్రా మేడం? ఏ టైంలో ఫోన్ చేయాలో కూడా తెలియని అంటూ భాను ఇంకా ఏదో మాట్లాడలోపే అదర్ ఇక్కడ నెంబర్ చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి బూతులు తిడతావేంటి అంటూ కోపంగా అరిచాడు. నిద్ర మత్తు ఎగిరిపోయి సారీ అదర్, సారీ నువ్వు అనుకోలేదు, అందుకే కదా ఎవర్రా అంటూ మర్యాద ఇచ్చావు అంటాడు. నిజంగానే సారీ అదర్, ప్లీజ్ సారీ, నిద్రలో ఇలా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు ఇలానే కోపం వస్తుంది, నిజంగా సారీ అంటుంది. ఇంకా ఆపుతావా నీ సారీ పురాణం? అసలు మా ఆర్కే బ్రతికి ఉండడం నీకు ఇష్టం లేదా? అదేంటి అదరు అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? నీకు తెలుసా, నైట్ అంతా వాడు నిద్రపోలేదు, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. ఆర్కేకి ఏమైంది? ఎందుకు నిద్రపోలేదు అంటుంది. నువ్వు అన్నయ్యకి భోజనం పెట్టావు కదా. అవును, ఆర్కే నేనైతే అందులో విషయం కలపలేదు కదా అంటుంది అమాయకంగా. బాను, ముందు నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు అసలు కర్రీ ఏమండావు? ప్రాన్స్ కర్రీ. నీకు తెలుసా, అన్నయ్యకి ప్రాన్స్ అసలు పడవు, తుమ్ములు వస్తాయి, అంతేకాదు ఆ టైంలో వాడికి ఆయాసం వచ్చి ఎంత ఇబ్బంది పడతాడో తెలుసా? కానీ నైట్ ఇంతకు ముందు కంటే చాలా దారుణంగా తుమ్ములు వచ్చాయి, ఊపిరి తీసుకోవడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డాడు, ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు. అదరు మాటలకి భానుకి ఏడుపు వచ్చేస్తుంది. ఆర్కేకి ఇప్పుడు ఎలా ఉంది అంటుంది. రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయనకి ప్రాన్స్ పడవని నాకు నిజంగానే తెలియదు అదరు. అప్పటికి ఆయన నైట్ అవి తినకుండా పక్కన పెడితే నేనే పిచ్చిదాన్ని తిను అంటూ బలవంతం చేశాను అంటూ ఏడుస్తుంది. అవునా? అయినా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? తను ఇప్పుడు బాగానే ఉన్నాడు. వాడు అసలు నాన్ వెజ్ పెద్దగా తినడు, ఎక్కువగా వెజిటేబుల్ కర్రీసే తింటాడు. కానీ నైట్ నీ గురించి నాన్ వెజ్ తిన్నాడు అన్నయ్య. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? పడుకున్నాడు బాను. నైట్ అంతా నిద్రపోలేదు తెలుసా. నాకు చాలా భయం వేసింది. వాడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం చూసి ఎప్పుడూ అంతలా రాలేదు. అదరు, నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. పర్లేదు బాను, అన్నయ్యకి బానే ఉంది. లేదు అదరు, నేను ఇప్పుడే వస్తాను అంటూ కాల్ కట్ చేసి ఏడుస్తుంది బాను. అప్పుడే స్నానం చేసి వచ్చిన సౌమ్య, బాను ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు? అది సౌమ్య, నా వల్ల ఆర్కేకి నైట్ అంతా హెల్త్ బాగాలేదంతా నేనే చేసేసానే అంటూ కన్నీరు తెచ్చుకుంటుంది. వసే మెంటల్దన, ముందు ఏడ్చైనా చెప్పు, లేదంటే చెప్పైన ఏడు, అంతేకాని అలా ఏడుస్తూ చెప్తే ఎలా అర్థమవుతుంది? అది అంటూ అదరు చెప్పిందంతా సౌమ్యకి చెప్పింది. అంతా విన్న సౌమ్య బాధగా, ఇప్పుడు ఆర్కే సార్కి ఎలా ఉందే? ఎంతైనా ఫ్యాన్ కదా, మామూలుగా ఫీల్ అవటం లేదు సౌమ్య. అదర్ని అడిగాను, రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పాడు. నేను ఇప్పుడే ఆయన్ని చూడాలి సౌమ్య అంటుంది భాను. సరే జాగ్రత్తగా వెళ్ళు అంటూ ఒక్క క్షణం ఆగి, నేను కూడా వస్తానే అంటుంది. వద్దు, నువ్వు కూడా వచ్చేస్తే ఎలా? నేను వెంటనే వచ్చేస్తాను అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది భాను. జిమ్ చేసి బయటకొచ్చాడు అదర్. గుడ్ మార్నింగ్ తాతయ్య అంటూ. గుడ్ మార్నింగ్ అదర్. ఏంటి ఫేస్ అంతా వెలిగిపోతుంది, మరోవైపు నీరసంగా ఉంది? అప్పుడే నిద్రలేచిన మహాదేవ్ స్టెప్స్ దిగుతూ ఇద్దరు మాటలు వింటున్నాడు. నీరసంగా ఉండక ఎలా ఉంటుంది? నైట్ నీ మనవరాలు చేసిన పనికి అన్నయ్య రాత్రంతా నిద్రపోలేదు తెలుసా? భానువా, ఏం చేసిందిరా? ఏం చేసిందా? నైట్ అన్నయ్యకి రొయ్యల కూర వండి పెట్టింది. ఎంతైనా భార్య కదా, కాదని లేక ప్రేమగా తిన్నాడు. అంతే, మొదలైంది జాతర. భయం వేసింది తాతయ్య. నైట్ అన్నయ్య ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడ్డాడు తెలుసా? ఇప్పుడు ఎలా ఉందిరా వాడికి అంటూ కంగారుగా అడిగారు జగదీష్. రెస్ట్ తీసుకుంటున్నాడు. మూర్తి వస్తే గనక ఈరోజు అన్నయ్య షూటింగ్స్ క్యాన్సిల్ చేయమను. వాడు ఊరుకుంటాడా? జ్వరంలో కూడా షూటింగ్కి వెళ్ళిన రోజులున్నాయి. నువ్వు ఏకంగా తుమ్ములకి షూటింగ్స్ క్యాన్సిల్ చేస్తే వాడిని నువ్వు మామూలుగా తిట్టడరా? కానీ అన్నయ్యకి నైట్ అంతా నిద్ర లేదు కదా. ఈరోజు షూటింగ్ ఏ టైంకో వాడికి తెలిసే ఉంటుంది, అందుకే ఇప్పటి వరకు పడుకొనున్నాడు. అయినా టైం 7 కదా అయింది, లేస్తాడులే, నువ్వు వరీ అవ్వకు. ఈ ఇద్దరి మాటలు విన్న మహదేవ్ ఫేస్ అప్పటికే ఎర్రగా మారిపోయింది. కామ్గా కిందికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో గిరి వచ్చి ముగ్గురికి కాఫీ ఇచ్చాడు. గుడ్ మార్నింగ్ నాన్న అన్నాడు. గుడ్ మార్నింగ్ అదర్. ఏంట్రా నీ ఫేస్ అలా ఉంది, కోపంగా? ఆఫీస్లో ఏమన్నా టెన్షన్సా అన్నాడు జగదీష్. లేదు నాన్న, ఏం లేదు అంటూ కామ్గా కాఫీ తాగి అదర్ వైపు చూసి, ఆర్కే ఇంకా లేవలేదేంటి, ఈరోజు షూటింగ్ లేదా అన్నాడు మహాదేవ్. నైట్ అన్నయ్య డాక్టర్ అమ్మ ఇంటికి వెళ్ళాడు అంటే కోపం తెచ్చుకుంటాడేమో. ఏంటి అదర్, ఏమో ఆలోచిస్తున్నావు? అది నాన్న అంటూ అదర్ ఏదో చెప్తుంటే అప్పుడే కంగారుగా లోపలికొచ్చింది భాను.
అదరు గుటుకలు మింగి, మా నాన్నకి ఇప్పుడు నేను నిజం చెప్పాలా? అనవసరంగా వదినికి ఫోన్ చేసి అన్నయ్య గురించి చెప్పాను. వదినేంటి టైం కాని టైంలో వచ్చేసింది. అదరు ఆర్కే ఎక్కడా అన్నది భాను. భాను చూసిన జగదీష్ గారికి ఎక్కలేని సంతోషం వచ్చేసింది. రూమ్లో ఉన్నాడు భాను అంటూ వేలుతో పైకి చూపించాడు. భాను కంగారుగా ఎవరిని పట్టించుకోకుండా పరుగులాంటి నడకతో స్టెప్స్ ఎక్కింది. భానుని చూడగానే మహాదేవ్ ఫేస్ అంతా ఎర్రగా మారిపోయి, ఈ డాక్టర్ ఏంటి ఇప్పుడొచ్చింది? పైగా అన్నయ్యని ఆర్కే అంటుందేంటి? ఇప్పుడు అన్నయ్యతో తనకేం పని అంటాడు. అది నాన్న, నైట్ అన్నయ్య ఈ డాక్టర్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. అయితే అంటూ గంభీరంగా కాలు మీద కాలు వేసుకుని అద్దరి వైపు చూశాడు మహాదేవ్. ఈయనేంట్రా బాబు అలా చూస్తున్నారు? కత్తి లేకుండానే నన్ను చూపులతో కైమా చేస్తున్నాడు రా బాబు అనుకుని, ఏముంది అన్నయ్య ఆ అమ్మాయి ఇద్దరూ డిన్నర్ చేశారు. ఆ టైంలో అన్నయ్య ప్రాన్స్ వేసుకొని తిన్నాడు. హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది అంటూ కూల్గా చెప్పి, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను అంటూ చల్లగా జారుకున్నాడు అదరు. అయినా నాన్న, ఆ అమ్మాయితో భోజనం ఏంటి? అయినా ఆర్కే ఎందుకు ఆ అమ్మాయిని డ్రాప్ చేశాడు అంటాడు మహాదేవ్. అది నేనే డ్రాప్ చేయమన్నానరా, చూసావు కదా నిన్న ఆ అమ్మాయి రాగానే సుహా ముఖం ఎంత కలకల్లాడిందో అంటాడు. పైగా నైట్ టైం ఆ అమ్మాయిని ఒంటరిగా కారులో ఏం పంపుతాం? అందుకే వాడిని డ్రాప్ చేయమని చెప్పాను. డాక్టర్ని మీరు డాక్టర్లానే చూడండి, సొంత మనిషిలా మాత్రం చూడకండి. ఎవరు ఊరుకునే ట్రీట్మెంట్ చేయరు కదా, శాలరీ కోసమే కదా. ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఎవరిని నెత్తిన పెట్టుకొని చూసుకోకండి అంటూ కొంచెం గట్టిగానే చెప్పి తన రూమ్కి వెళ్ళాడు మహాదేవ్. కొడుకంటే ప్రాణం వీడికి, వాడికి ఏమన్నా అయితే చాలు వీడు తట్టుకోలేడు అనుకుని చిన్నగా నవ్వుకున్నారు జగదీష్ గారు. కానీ ఈయనకి తెలియదు కదా మహాదేవ్ గారికి అన్నీ తెలుసని. ఆర్కే రూమ్కి వచ్చిన భాను బెడ్ మీద ఉన్న అతని వైపు చూసింది. ముక్కంతా ఎర్రగా అయిపోయి ఫేస్ అంతా నీరసంగా ఉండడం చూసి భాను కంట్లో నీళ్ళు వచ్చేసాయి. ఆర్కే అంటూ చాలా నెమ్మదిగా పిలిచి అతని ఎదురుగా నించుని బాధపడుతోంది. అప్పటికే ఆర్కేకి మెలకు వచ్చింది. భాను ఎప్పుడైతే ప్రేమగా ఆర్కే అంటూ కంగారుగా పిలిచిందో అసలు తను ఏం చేస్తుందో అని కనురెప్పలు తెరవకుండా కామ్గా ఉన్నాడు. నన్ను క్షమించి ఆర్కే, నా వల్ల నువ్వు నైట్ అంతా ఇబ్బంది పడ్డావు కదా అంటూ మెల్లగా అతని పక్కన కూర్చుని అతని చేతిని పట్టుకుంది. నాకు నైట్ అంతా హెల్త్ బాగాలేదని దీనికి ఎలా తెలిసింది అనుకున్నాడు. నా వల్లే నీ హెల్త్ అప్సెట్ అయింది. ఎందుకు ఆర్కే నేను వండిన వంట తిని ఇలా ఇబ్బంది పడ్డావు? నీకు తెలుసా, అద్దరు ఫోన్ చేసి చెప్పగానే ఒక్క క్షణం నా మైండ్ అస్సలు పనిచేయలేదు అంటూ ఏడుస్తూ అతని ఫేస్ చూసింది. నా తమ్ముడు ఉన్న చోట ఉండడు కదా అనుకుంటున్నాడు. నన్ను క్షమించి ఆర్కే అంటూ అతని నుదురు మీద చెయ్యి వేసింది. ఫీవర్ ఏమీ లేకపోవడంతో భాను ఊపిరి పీల్చుకొని అతని ఫేస్ని తనివి తీరా చూసి చిన్నగా అతని చెంప మీద కొట్టి, నాకు ఫ్రాన్స్ పడవని ఒక్క ముక్క నోటితో చెప్పొచ్చు కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు? ఎప్పుడు చూసినా సైలెంట్గా ఉంటావు, నీతో ఇదే వచ్చింది ఆర్కే అంటూ ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీటి చుక్కలు అతని చెంపని తాకుతుంటే ఆర్కే మనసంతా తల్లడిల్లిపోయింది. నా వల్ల ఎవరైనా బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను, కానీ నువ్వు నాకు లైఫ్ ఇచ్చావు, అలాంటిది నేను ఎంత బాధ పెట్టాను అంటూ కన్నీరు తుడుచుకొని అతని తల నిమిరింది. ఇది ఇంకా నన్ను దేవుళ్ళని చూస్తుందా, బావగా ఎప్పుడు చూస్తుంది అనుకుంటాడు. ఐఎమ్ సారీ ఆర్కే అంటూ అతని ఫేస్ చూసింది. సూర్యకిరణాల వెలుగుకి తేటగా ఎంతగానో మెరుస్తుంది అతని రూపం. అతని నుదురు దగ్గర నుంచి చిన్ వరకు గుచ్చిగుచ్చి చూసి అతని చెంపపై చేయి వేసింది భాను. ఊహించని దానికి ఆర్కే హార్ట్ బీట్ పెరిగిపోయింది. నిజంగా చాలా అందంగా ఉంటావు ఆర్కే అంటూ నవ్వి ముక్కు చివర కందిపోయిన ప్లేస్ దగ్గర తన చూపుడు వెళుతూ చిన్నగా తట్టి నవ్వింది. ఆ తర్వాత అతని చెంపల్ని చూసింది. ఆమె కన్నీటి బొట్టులు సూర్యకిరణాలకి మెరుస్తూ కనిపించడం చూసి తన సుకుమారమైన చేతులతో కన్నీరు తుడిచింది. ఆమె అలా చేస్తుంటే ఆర్కే మనసు అంతా అలజడికి గురై ఉక్కిరిబిక్కిరైపోయింది. చిన్నగా అతని చెంపపై తట్టి ఆర్కే అంటూ ప్రేమగా పిలిచింది. నెమ్మదిగా కన్నులు తెరిచి తనకి అతి సమీపంలో ఉన్న ఆమె ఫేస్ని చూశాడు. ఎల్లో కలర్ డ్రెస్లో ఎంతో అందంగా కనిపించింది అతనికి. లేచావా, ఎలా ఉంది అంటూ అతని గుండెపై చేయి వేసి ఒక క్షణం ఆగిపోయింది. ఆర్కే ఏం మాట్లాడలేదు. ఎప్పట్లానే ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆర్కే, ఎందుకు నాకు చెప్పలేదు? ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూనే అడిగింది. చెప్పాలని అనిపించలేదు అన్నాడు. ఎందుకని? తెలీదు. ఆర్కే, ఇంకెప్పుడు ఇలా నచ్చంది తిని ఇబ్బంది పడకు ప్లీజ్ అంటుంది. నా కోసం నువ్వు వండావు కదా, కాదని అనలేను, అందుకే తిన్నాను అంటాడు. భాను చెయ్యి వణుకుతుంది. ఆర్కే గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది. ఏమైంది? ఏం లేదు అంటూ పైకి లేస్తూ ఉంటే, నువ్వు కూర్చో. ఎందుకు? నాకు నీ హెల్ప్ కావాలి. ఏంటి ఆర్కే? తలనొప్పిగా ఉంది, కొంచెం బాంబు రాస్తావా ప్లీజ్ అంటాడు. భాను కన్నులు తుడుచుకుని, ఈ మాత్రానికే హెల్ప్ అంటావా
అంటూ నవ్వి బామ్ తీసుకుని అతనికి తలకి రాస్తుంది. కానీ ఆమె చేతులు వణుకుతున్నాయి. మొదటిసారి ఒక అబ్బాయికి ఇలా రాయటం ఆమెకి చాలా కొత్తగా ఉంది. ఆర్కే అయితే ఫుల్ హ్యాపీ. ఆమె రాస్తుంటే గాజులు చేసే సవ్వడి, మైకం కమ్మించే ఆమె ఊపిరి తన ఫేస్ని తాకుతుంటే ప్రపంచంలో దొరకని సంతోషమంతా భాను రూపంలో అతనికి దొరుకుతుందని అనిపించింది. ఆమె చేతిని పట్టుకుని భాను అన్నాడు. అంటూ తల స్మూత్గా నొక్కుతూ చెప్పు అన్నది. నీ ఒడిలో పడుకోనా చాలా ధైర్యంగా అడిగాడు. మీ అమ్మ ఒడిలో పడుకోవాలని ఉందా? మీ అమ్మ ప్రేమని బాగా మిస్ అవుతున్నావా అంటుంది. అవును అన్నట్టుగా రెప్పలు వాల్చాడు. చెప్పాను కదా ఆర్కే, నాకు లైఫ్ ఇచ్చిన దేవుడివి నువ్వు అడగాలే కానీ ఎంత కష్టమైన పనైనా సరే ఇష్టంగా చేస్తాను అంటుంది. నీకు కష్టం కలిగించే హెల్ప్ ఏమీ అడగను. నువ్వు ముందు నన్ను దేవుని మాత్రం అనకు ప్లీజ్. అసలు నువ్వు హెల్ప్ సంగతి మర్చిపో. నాతో ఇంతకు ముందులాగా ఫ్రీగా ఉండు. ఇది రిక్వెస్ట్ కాదు, నా ఆర్డర్ అంటాడు. భాను నవ్వి పర్వాలేదు ఆర్కే, నీకు మాటలు వస్తున్నాయే అంటూ అతని ఫేస్ని ఒడిలోకి తీసుకుని తలని మసాజ్ చేస్తుంది. ఆమె ఒంటి పరిమళం అతనికి మైకం కలిగిస్తుంది. భారంగా రెప్పలు వాల్చి ఆ ఫీల్ని మనసులో పదిలంగా దాచుకుంటున్నాడు ఆర్కే. నైట్ అంతా నిద్రపోలేదా అన్నది. భాను ఉలిక్కిపడి ఏంటి ఆర్కే, నైట్ అంతా నిద్రపోలేదా అన్నాడు. పడుకున్నానే. నిజం చెప్పు అన్నాడు. అంటే ఎప్పటికో నిద్రపోయాను. ఏమైంది, మళ్ళీ ఫ్యామిలీ గుర్తొచ్చిందా? లేదు అన్నది. మరి అంటూ కళ్ళు తెరిచాడు. తెలీదు, నిద్ర రాలేదంతే అంటూ తలని నొక్కుతుంది. ఆమె కళ్ళల్లో అలానే చూస్తున్నాడు. భాను ఆర్కే వైపు చూడలేక తల నొక్కుతోంది. ఇప్పుడు నాకు ఏమైందని ఏడ్చావు? ఏమో అదర్ ఫోన్ చేయగానే నాకు భయం వేసింది. తెలీదు ఎందుకు ఏడుపొచ్చిందో అన్నది. ఆర్కే నవ్వి ఈ మాత్రానికే ఏడుపెందుకు, ఇంత పొద్దున్నే నా కోసం వచ్చేసావా? మరి ఆదరు మాటలు విన్నాక వెంటనే నేను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. తలని అంతా ఒక్కసారిగా గట్టిగా పట్టుకుని నెమ్మదిగా నొక్కుతుంది. అప్పుడే స్టడీ రూమ్ నుంచి వస్తున్న ఆదరు ఆర్కే రూమ్ల వైపు లుక్ వేశాడు. ఆర్కే భాను ఒడిలో పడుకోవటం, ఆమె తల నొక్కటం చూసి ఇద్దరు ఏంటి ఏదో భార్యాభర్తలాగా కబుర్లు చెప్పుకుంటున్నారు, ఈ సీన్ మా నాన్న చూశాడంటే అనుకుని ఇద్దరినీ డిస్టర్బ్ చేయకుండా డోర్ వేసి తన రూమ్కి వెళ్ళాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.